హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి వన్ టైం ఛాన్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనం మెన్షన్ చేశారు కదా, చాలా మంది అయితే నన్ను వీడియోలో అడిగారనమాట. నార్మల్గా 6th సెమ్ నుంచి రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు వన్ టైం ఛాన్స్ ఇస్తారా లేదా అని ఈ ఇయర్ చాలా మంది అయితే అడిగారనమాట. ఇవ్వడం అయితే జరిగింది. వన్ టైం సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా ఫర్దర్గా వస్తుంది. ఎగ్జామినేషన్ ఫీ ఎవరెంత పే చేసుకోవాలి, ఏ ఇయర్ నుంచి వన్ టైం ఛాన్స్ రాసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఈ వీడియో అయితే డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి వన్ టైం ఛాన్స్ అనమాట. ఓన్లీ ఫర్ యూజీ, బీఎస్సీ, సిబిసిఎస్సి, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ సెమిస్టర్ 1 to 6 అంటే సెమిస్టర్ 1 నుంచి 6th వరకు ఎవరైతే ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయో, ఎవరైతే బ్యాక్లాగ్ ఉన్నారో ఫస్ట్ to 6th వరకు సెమిస్టర్స్ ఎవరైతే బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు వన్ టైం ఛాయిస్గా రాసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా డిగ్రీ అయిపోయి 5 years అయిపోయినా కూడా కొందరు బ్యాక్లాగ్ వెళ్ళలేకుంటాయి కదా, వాళ్ళకు వన్ టైం ఛాన్స్ అనేది ఇస్తారనమాట. వన్ టైం ఛాన్స్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనమాట. ఈ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఫీ పే చేసుకోవచ్చు, ఎంత ఫీ పే చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరెవరు ఎలిజిబుల్ దీనికి అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఇయర్ బైడ్ ఇన్ఫార్మ్డ్ ఆల్ ద కన్సర్న్డ్ దట్ యాజ్ పర్ ది డిసిషన్ ఆఫ్ ది స్టాండింగ్ కమిటీ ఆఫ్ ది అకాడమిక్ సెన్సెట్ వైడ్ లెటర్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే యూజీ, సిబిసిఎస్సి, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ సెమిస్టర్ 1 నుంచి 6 1st to 6th సెమిస్టర్స్ ఎవరైతే బ్యాక్లాగ్ ఉన్నాయో, దాంట్లో ఫస్ట్ సెమిస్టర్లో ఉండొచ్చు, 6th సెమిస్టర్లో ఉండొచ్చు, 3rd, 4th ఏ సెమిస్టర్లో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా సరే వన్ టైం ఛాన్స్ అయితే ఇప్పుడు రాసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఈ వన్ టైం ఛాన్స్ రాసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్, 2016-17 బ్యాచ్ వాళ్ళు, అదేవిధంగా 2017-18 బ్యాచ్ వాళ్ళు, అదేవిధంగా 2018-19 బ్యాచ్ వాళ్ళు, అదేవిధంగా 2019-20 బ్యాచ్ వాళ్ళు. అంటే 16 నుంచి 20 years మధ్యలో ఎవరైతే డిగ్రీ జాయిన్ అయి ఉన్నారో 16-17, 17-18, 18-19, 20-19, 20-20 4 బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వన్ టైం ఛాన్స్ రాసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే 5 years అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 3 years డిగ్రీ +2 ఈ 5 years అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వన్ టైం ఛాన్స్ రాసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ ఫీ కూడా కింద మనకు మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఎన్ని పేపర్లు అయితే ఉంటాయో, అంటే మనకు ఇక్కడ పేపర్కి సంబంధించిన పెనాల్టీ వచ్చేసరికి పెనాల్ ఫీ అంటే మీకు ఒక సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్లో ఒక పేపర్ ఉంది అనుకోండి, వన్ టైం ఛాన్స్ వాళ్ళకు 2000 రూపీస్ ఫైన్ ప్లస్ ఎగ్జామ్ ఫీ కూడా పే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే విత్ ఇన్ 5 years 3+2 ఎగ్జామినేషన్ విత్ ఫైనల్ ఫీ వచ్చేసరికి 2000 పర్ పేపర్ ఇన్ అడిషన్ టు నార్మల్ ఫీ వచ్చేసరికి యాజ్ ద వన్ టైం ఛాన్స్. ది ఎగ్జామ్స్ విల్ బి కండక్టెడ్ బై టెంటివిటీ ఇన్ ది మంత్ ఆఫ్ జూన్, జూలై. అంటే ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి జూన్, జూలైలో కండక్ట్ చేయడం జరుగుతుంది. 2025 లోపల జూన్, జూలైలో ఎగ్జామ్స్ అయితే ఇవి కండక్ట్ చేస్తారని మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మనకు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఎప్పటి వరకు ఫీ చేయాలి మనం అంటే వితౌట్ లేట్ ఫీ, అంటే మనం ఎలాంటి ఫైన్ పే చేయకుండా May 19 వరకు అయితే మనం ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేసుకోవచ్చు. తర్వాత కాలేజ్ వాళ్ళు వచ్చేసరికి 21 May వరకు పే చేస్తారు. అదేవిధంగా 500 రూపీస్ ఫైన్ తోని మనకు 22 May నుంచి 29 May వరకు అయితే మనం పే చేసుకోవచ్చు. కాలేజ్ వాళ్ళు వచ్చేసరికి 31 వరకు మనకు ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేస్తారు. మీరు ఏ కాలేజీలో అయితే డిగ్రీ చేసి ఉన్నారో ఎవరెవరు బ్యాచెస్ అంటే చూసుకోండి, ఇక్కడ 2016 నుంచి 2020 వరకు ఈ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా సరే వన్ టైం ఛాన్స్లో మీకు ఏమైనా సబ్జెక్ట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఒక్క పేపర్కి ఫైన్ వచ్చేసరికి 2000 ప్లస్ అడిషనల్గా ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుందన్నమాట. నేను ఇక్కడ చూపిస్తాను ఎగ్జామినేషన్ ఎవరికి ఎంత ఫీ ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు క్లారిటీగా ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి సబ్జెక్ట్ వచ్చేసరికి యూజీ, సిబిసిఎస్సి, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్డబ్ల్యూ ఫస్ట్ నుంచి 6th సెమిస్టర్ ఎవరైతే వన్ టైం ఛాన్స్ రాద్దాం అనుకుంటారో, అంటే మీకు ఏమైనా సబ్జెక్ట్స్ మిగిలిపోయి ఉంటే వన్ టైం ఛాన్స్ ఎవరైతే రాద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి జూన్, జూలైలో ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ కరెక్ట్ చూసుకోండి, ఇక్కడ మనకు బీఎస్డబ్ల్యూ వాళ్ళకి కానీ, బీబీఏ వాళ్ళకి కానీ, బీకామ్ వాళ్ళకి కానీ, బీఎస్సీ వాళ్ళకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ఇవ్వడం జరిగింది. 2016, 17, 18, 19, 20 ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2000 రూపీస్ ఫైన్ ఒక పేపర్కి పే చేసి, తర్వాత 2 పేపర్స్ ఉంటే ఈ ఫీ పే చేయాలి 800 + 150. లేదు 3 పేపర్స్ అంతకంటే ఎక్కువ ఉంటే 1540 + 150 రూపీస్ అయితే పే చేయాలి. ఎవరు, బీఏ వాళ్ళు, బీఎస్డబ్ల్యూ వాళ్ళు. అదేవిధంగా బీకామ్, బీఎస్సీ వాళ్ళు చూసుకుంటే 2000 రూపీస్ ఒక పేపర్కి పే చేసి ఫైన్, 2 పేపర్స్ ఉంటేనేమో 870 + 150. అదేవిధంగా 2 పేపర్స్ కంటే అంతకంటే ఎక్కువ పేపర్స్ 3 కానీ 4 కానీ ఉంటే
1690 ప్లస్ 150 రూపీస్ అయితే పే చేయాలి. అదేవిధంగా బీబీఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2016 బ్యాచ్ వాళ్ళు కానీ 16, 17, 17, 18, 18, 19, 19, 20 ఈ బ్యాచ్ వాళ్ళు ఒక పేపర్ మీకు బ్యాక్ లాక్కుంటే 2000 పే చేసి, 2 పేపర్స్ ఉంటే 4000 అనమాట. ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని 2000 పే చేసి, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి. 920 ప్లస్ 150, 2 పేపర్స్ ఉంటాయి. 3 పేపర్స్ ఉంటే 940 ప్లస్ 150 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్ ఎగ్జామినేషన్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే మీరు ఇంత ఫీ పే చేసి ఈ బ్యాచెస్లు ఇక్కడ మనం మెన్షన్ చేసాం కదా, ఎవరైతే 2016, 17, 18, 19, 20 వరకు ఈ మధ్యలో చదువుకున్న బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 1 టైం ఛాన్స్ యొక్క నోటిఫికేషన్ ఇది. కాబట్టి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇది అవసరం అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఖచ్చితంగా షేర్ చేసేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.